నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో చిన్న పిల్లల్లో క్లబ్ ఫుట్ సమస్యలు, పరిష్కార మార్గాలు, ఈ సమస్యకి ఫిజియోథెరపీలో ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది, దీని గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఫిజియోథెరపీ స్పెషలిస్ట్ డాక్టర్ సూర్యసాయి అఖిల్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి చిన్నపిల్లల్లో క్లబ్ ఫుట్ సమస్యలు. అంటే క్లబ్ ఫుట్ అంటే ఎట్లా ఉంటుంది, అసలు ఏంటి, ఏ సమస్యను క్లబ్ ఫుట్ సమస్యగా చెప్తారు, ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడు క్లబ్ ఫుట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫుట్ ఉంటుంది కదండి, అరికాలు, పాదం దగ్గర మనం జాయింట్ని కీళ్ళు అంటాం కదా, అరికాళ్ళ కీళ్ళు అంటే మడమ దగ్గర ఉండే జాయింట్. ఓకే. ఇప్పుడు ఈ జాయింట్ ఎప్పుడైతే పుట్టినప్పుడు ముఖ్యంగా వంకరగా ఉంటాయో దాన్ని క్లబ్ ఫుట్ అంటాం. దాంట్లో చాలా రకాలు ఉంటాయి. మళ్ళీ పుట్టినప్పుడే ఓకే, పుట్టడమే కొంచెం కాళ్ళు డిఫార్మిటీగా ఉండడం, అంటే దీంట్లో మళ్ళీ రకరకాల డిఫార్మిటీస్ ఉంటాయండి. ఓకే. ఇప్పుడు ఈ పాదం ఉంది, మనకి ఎట్లా ఉంటుంది, నార్మల్గా ఇలా ఉంది పాదం. ఇప్పుడు ఇదే పాదం అనుకోండి, ఇలా ఉంది. కొంతమందికి ఇలా ఉంటుంది పాదమే. ఓకే 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 ఓకే. మధ్యలో మనకి గుంటలాగా ఉంటుంది కదా, అదే కొంచెం వంకరగా ఉంటుంది ఇట్లా. ఇంకొకటి లోపల వైపు తిరిగిపోయి ఉంటుంది ఇలాగా, లేదా బయట వైపు తిరిగిపోయి ఉంటుంది, లేదా ఇలా వెనక్కి ఉంటుంది. ఓకే. అంటే రకరకాలు ఉంటాయి దీంట్లో. ఓకే. యాంకిల్లో పుట్టినప్పుడు ఏ డిఫార్మిటీ వచ్చినా ముఖ్యంగా ఇన్వర్షన్ ఆర్ ఎవర్షన్, దాన్ని క్లబ్ ఫుట్ అంటాం. ఓకే. ఎందుకు వస్తుంది అంటారు అసలు? ఇది మనకి నార్మల్గా చూసుకుంటే జెనెటిక్స్ అండి. ఓకే. వంశపారంపర్యంగా జెనెటిక్స్ ఒకటి, వంశపారంపర్యంగా కాదు, బాడీ లోపల ఉండే జెనెటిక్స్. ఓకే. జన్యుపరమైన లోపాలు. ఓకే. జన్యుపరమైన లోపాలు. దానితో పాటు మనకి పుట్టినప్పుడు మనకు ఊమ్లో ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అని ఉంటుంది, అంటే గర్భసంచిలో ఉండే నీరు. ఓకే. ఈ నీరు తక్కువగా ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు ఈ నీరు తక్కువగా ఉండడం దానికి సంబంధం ఏందని అనకండి, జస్ట్ సైన్స్ పరంగా లేదా మన లాజికల్గా ఆలోచించినా కూడా, మనం కడుపులో తిరగాలి అనుకోండి ఫ్రిక్షన్ ఫ్రీగా, ఏదో ఒక ఫ్లూయిడ్ ఉండాలి. అవును, వాటరే కదా అది. సేమ్ అలాగే కాళ్ళు చేతులు కదలాలన్నా అదే ఫ్లూయిడ్ కదా, ఫ్రిక్షన్. ఎందుకంటే మనిషి ఇంత చిన్న సైజులో గర్భంలో బిడ్డ అనేది ఇంతే ఉంటాడు, కాళ్ళు చేతులు తల అన్నీ కూడా ఫ్రీగా కదలాలి కదా. ఈ ఫ్లూయిడ్ అనేది తగ్గినప్పుడు ముఖ్యంగా కాళ్ళు కానీ చేతులు కానీ నడుము దగ్గర కానీ దెబ్బతింటా ఉంటుంది. ఎందుకు, కదలిక ఉండదు. ఓకే. ఏదన్నా ఒక ప్లేస్లో స్టక్ అయిపోవడము, ఎదిగే టైంలో సరిగ్గా ఎదగకపోవడము, ఫ్రీగా టైట్గా ఉండడము, పట్టుకోవడము, ఇట్లా చాలా రకాలు ఉంటాయి. ఓకే. ఇది ఫ్లూయిడ్ పరంగా. ఇది కాకుండా జెన్యూన్ పరంగా, జీన్స్ పరంగా. ఓకే, తెలుసుకుందామండి కాలర్తో మాట్లాడిన తర్వాత. హలో నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సరే చెప్పండి, ప్రాబ్లం ఏంటో. కాళ్ళు గుర్తులను ఇలా తిరిగిపోయింది అన్నది. ఓకే. ఎంతండి మీ వయసు? ఎంత వయసు? 52 అండి. 52 అంటే చిన్నప్పటి నుంచే ఉందా ఈ సమస్య, లేకపోతే లేదండి 1 month అవుతుంది. 1 month అవుతుంది. ఏమన్నా దెబ్బలు తగలడం కానీ అలాంటివి ఏమైనా జరిగాయి? దెబ్బలు మామూలుగా నాకు షుగర్ ఉందండి కొద్దిగా. సరే, ఇంకేమైనా ఉన్నాయా కాంప్లికేషన్స్? డాక్టర్ గారిని అడగండి, మీకున్న డౌట్స్ ఒకసారి. డాక్టర్ గారు నమస్కారం అండి. సార్, ఈ కింద గుర్తు ఇలా తిరిగిపోయిందని కొద్దిగా. ఈ మెట్లు ఎక్కుతున్నప్పుడా, లేకపోతే నడుస్తున్నప్పుడా, లేకపోతే బండి మీద? ఎప్పుడు కదా, మామూలు నిద్రలో తర్వాత ఇలా అయిపోయిందని నేను చాలా అర్థం చేసుకోండి. నీ వాయిస్ క్లియర్ గా లేదా అండి? మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మీ ప్రాబ్లం గురించి క్లియర్ గా డాక్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు చెప్పకపోతే డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కుదరదు కదా. వినిపిస్తుంది, చెప్పండి. సో మీ పాదం అనేది మడమ దగ్గర వంపు తిరిగి ఉంది. ఓకే. దెబ్బలు తగలలేదు. 1 month అవుతుంది, నార్మల్ గానే బెనికింది అంటున్నారు. బెనికిన తర్వాత ఎక్స్రే ఏమైనా చేయించారా అండి? డాక్టర్ కి ఏమైనా చూపించారా? ఏ మందులు వాడుతున్నారు? అంటే మెడికల్ షాప్ లో తెచ్చుకొని మందులు వాడుకుంటున్నారా అండి? మరి నొప్పి తగ్గిందా అప్పటికి ఇప్పటికి అలాగే ఉందా?
నొప్పి తగ్గింది కానీ వాపు తగ్గలేదు, వంకర తిరగడం తగ్గలేదు, అంతేనా అండి? ఓకే. మరి ఇటువంటి కండిషన్ సింపుల్ మేడం, ఇది నార్మల్గా మనకి బెనికింది అంటాం కదా, బెనికిన దానికి ఎప్పుడు కూడా లిగమెంట్స్ అనేవి ఓవర్ స్ట్రెచ్ అవుతాయి. అంటే ఇప్పుడు ఈ కాలు ఉంది, ఈ కాలుకి నేను ఏమన్నాను, ఇన్వర్షన్ ఎవర్షన్, అంటే లోపలికి తిరిగేది బయటికి తిరిగేది ముందుకి వెనక్కి, దాని పాదం యొక్క మూమెంట్స్ అంతే. మణికట్టుకి ఎలాగ ఉంటుందో మన కరిపాదం దగ్గర ఇక్కడ అలాగే ఉంటుంది. మనం ఇప్పుడు ఇలా తిప్పగలుగుతున్నామో అంతే తిప్పగలుగుతాం కింద అరికాల దగ్గర కూడా. అయితే ఇప్పుడు నేను ఇలా ఎంత అనగలుగుతున్నానో ఇంతే అరిపాదం కూడా ఇలా అనగలుగుతాను. ఇలా అంటున్నప్పుడు ఇలా ఎక్కువ తిరిగి ఇప్పుడు అడిగేసినప్పుడు స్లిప్ అయినప్పుడు ఏమవుతుంది, ఇది ఓవర్ స్ట్రెచ్ అవుతుంది. ఇలా స్ట్రెచ్ అయినప్పుడు ఇటు పక్కవి సాగిపోతాయి. ఓకే. ఈ సాగినప్పుడు మైనర్ టేర్స్, మైనర్ రప్చర్స్ జరుగుతాయండి. ఓకే. అదేమీ రాంగ్ కాదు. ఎవరికైనా కూడా జరగాల్సిన దానికంటే లిమిట్కి మించి స్ట్రెచ్ అయినప్పుడు ఏమవుతుంది, ఆ భాగం అనేది కొంతవరకు డ్యామేజ్ అవుతుంది. అలాగే ఈ బెనికిన టైంలో ఏమవుతాయి అంటే రప్చర్స్ అవుతాయి. ఆ రప్చర్స్ అయిన వెంటనే ఏమవుతుంది అంటే బ్లడ్ సర్క్యులేషన్ హ్యూజ్ అయిపోయి అక్కడ వాపు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ వాపు తగ్గాల అంటే ఇది వారాలు పడుతుందండి, 4 వారాలు, 6 వారాలు, 2 వారాలు, మనిషి టు మనిషి. నొప్పి తగ్గుతుంది, వాపు తగ్గడానికి టైం తీసుకుంటుంది. అంటే ఇప్పుడు బోన్స్ కి సంబంధించి వాపున్నా కూడా ఎంతో కొంత పెయిన్ అనేది ఉంటుంది కదా? ఉంటుంది, పెయిన్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఫోన్ లో పేషెంట్ కండిషన్ ప్రకారం నాకు పెయిన్ తగ్గింది కానీ ఆ వాపు కంప్లీట్ గా తగ్గలేదు. ఆయనకి పెయిన్ తగ్గింది, కంప్లీట్ గా తగ్గలేదు. కంప్లీట్ గా వాపు తగ్గేంత వరకు నొప్పి తగ్గదండి. ఖచ్చితంగా మీకు ఆయన ఇంకా మనకు క్లియర్గా చెప్పలేదు, నేను ఆయన కండిషన్ గురించి చెప్తున్నాను. ఆయన ఖచ్చితంగా కొద్దిగా పెయిన్ ఉంటుంది. అంటే మనం చేయి పెట్టి నొక్కినప్పుడు లేకపోతే ఆయన నడిచినప్పుడు ఎక్కువ నడిచినప్పుడు తెలుస్తుంది, సమ్ డిస్టర్బెన్స్ ఆయన తెలుస్తుంది. అయితే ఆయన ఆల్రెడీ మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి నొప్పి తెలియట్లేదు అంతే, నొప్పి అక్కడే ఉంది, నొప్పి ఎక్కడికి పోలేదు, కానీ నొప్పి తగ్గింది. ఓకే. ఇప్పుడు వాపు తగ్గాలి, దీనికి టైం పడుతుంది. దీనికోసం చాలా మంది ఏం చేస్తారు, నార్మల్గా మసాజులు చేయించడాలు, రుద్దడాలు, మనకి ఊర్లలో కొన్ని సైడ్లు ఏం చేస్తారు రుద్దేస్తుంటారు. అలాంటివి ఏమీ చేయించకుండా క్రెబ్ బ్యాండేజ్ అంటాం, మీకు ఐడియా ఉంటుంది. క్రెబ్ బ్యాండేజ్ అంటే మనకి పింక్ కలర్లో ఉంటుంది బ్యాండేజ్, దాన్ని కొంచెం సాగే కెపాసిటీ ఉంటుంది దానికి. అది కొంచెం టైట్గా కట్టుకుంటే కాళ్ళకి రోజు ఒక వారం రోజులు కట్టుకుంటే వాపు మెల్లమెల్లగా తగ్గిపోతుంది దాని అంతా అదే. ట్రేర్ అనేవి ఆటోమేటిక్గా హీల్ అవుతాయండి. ఇప్పుడు ఆ రప్చర్స్ అనేటివి హీల్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఆయన మెడికేషన్ తీసుకునే పెయిన్ కిల్లర్స్ కాకుండా కొల్లాజిన్ కంటెంట్కి సంబంధించిన కొన్ని ఉంటాయి, లేదా ఫుడ్లోనే రికవర్ అవుతుంది. రైట్ అండి. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం డాక్టర్ గారు. హలో. హలో, నమస్తే సార్. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము అనంతపూర్ డిస్ట్రిక్ట్ గుంటకల్. మీ పేరు? మాబున్ని. ఓకే అండి, చెప్పండి ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి. నేను మెట్రిక్ ఎక్కిస్తుంటే మేడం, వాడికి మొక్కలు వెనుక పట్టేసినట్లుంది, ఖాళీ ఇరిపోయిందని భయపడినాను. ఓకే. అది నొప్పి 3 రోజులు ఉంది మేడం. ఇప్పుడు ముందు భాగం వచ్చింది మొక్కలకి, అది ఎందుకు అవసరం మేడం అట్లా అని. ఓకే, మీరు మెట్లు ఎక్కి దిగేటప్పుడు మోకాల దగ్గర పెయిన్ వచ్చింది, విరిగిపోయిన ఫీలింగ్ వచ్చింది. కరెక్ట్ మేడం. ఓకే, ఇప్పటికి కూడా ఆ పెయిన్ అలానే ఉందా అండి? పెయిన్ వెనుక పక్క లేదు, ఇప్పుడు ముందు భాగం వచ్చింది. అది డాక్టర్ గారు. వయసు ఎంత అమ్మా మీది? 57 సార్. 57. ఏం చేస్తుంటారమ్మా మీరు? హౌస్ వైఫ్ సార్. షుగర్, బీపీ, థైరాయిడ్ అట్లా ఏమైనా ఉన్నాయమ్మా? హై బీపీ అవుతుంది సార్. హై బీపీ ఒకటే ఉంది. రోజు ఎంత దూరం నడవగలుగుతారమ్మా మీరు? ఫస్ట్ ఎంత దూరమైనా నడుస్తుంది సార్, ఇప్పుడు నడలేను నొప్పితోను. ఎంత దూరం నడవగలుగుతున్నారు ఇప్పుడు? ఇప్పుడు నొప్పి ఉందని ఇంట్లోనే కూర్చున్నాను సార్, బాత్రూమ్ కోటి పోయి ఇంట్లోకి వస్తున్నాను. ఎంత కాలం నుంచి నొప్పి పెరిగింది మీకు? ఇప్పుడు 15 రోజులు అయింది సార్. 15 రోజులకు ముందు అసలు ఏం లేకుండేనా నొప్పి? ఎప్పుడు ఉండలేదు సార్, ఫస్ట్ టైం. 15 రోజుల నుంచి నొప్పి ఉందా? మరి ఒకసారి ఎక్స్రే తీయించాలి కదమ్మా. ఎక్స్రే తీపిచ్చి డాక్టర్ చూపించినాను సార్. ఏమన్నారు వాళ్ళు? ఫస్ట్ స్టేజ్ లో కొంచెం ఎముక అరుగుదల ఉంది అంటారు, మళ్ళీ దానికల్లా టాబ్లెట్స్ ఇచ్చినారు. ఏం టాబ్లెట్లు వాడుతున్నారు? నొప్పివా లేకపోతే? నొప్పి 10 దినాలు వాడమన్నారు. అవి వాడితే తగ్గిందా? అది వాడినా కానీ కొంచెం మాత్రం ఉన్నప్పుడు తగ్గింది సార్. అక్కడ మీరు ఏ ఊరు అంటున్నారమ్మా మీరు? గుంతకల్ సార్. గుంతకల్లో ఎవరన్నా ఫిజియోథెరపిస్ట్ని కలవండి అమ్మా. ఫిజియోథెరపీ చేయించుకోవాలా సార్? ఫిజియోథెరపీ చేయించాలి, ఎందుకంటే మీకు అది నొప్పి కండరాలలో ఏమంటారు ఏదో పట్టినట్టు అయ్యి
బాగా స్పాజం కింద అయ్యి ఉంటుంటుంది. ఫిజియోథెరపీ చేస్తూ ఉంటే క్రమేపీ తగ్గుతూ వస్తుంది అన్నమాట. సర్లే సార్. సో మీరు అవి చేయించండి అమ్మా. ఓకే, నెక్స్ట్ కాలర్ని తీసుకుందాం డాక్టర్ గారు. హలో 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 మేడం నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నెల్లూరు మేడం. పేరు చెప్పండి. ప్రభాకర్ పైడి. ప్రభాకర్ గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం బండి మీద పోయేటప్పుడు కింద పడ్డాను. ఓకే. ఈ కాలు ఏళ్ళుల్లా మ్మ్. ఆ ఏళ్ళు మధ్యలో కొంచెం ఎముక చిట్లింది మేడం. ఎక్స్రే కూడా తీపిచ్చా, ఓకే. కట్టు కూడా కట్టారు. మ్మ్. నొప్పి గిప్పి తగ్గింది కానీ ఎక్కువ నడిస్తే లోపల నొప్పి వస్తుంది మేడం. ఆ మనం పాదం వేస్తాం కదా, అడుగు వేస్తాం కదా, ఆ అడుగు మేడం. ఆ ఏళ్ళు కానించి కొంచెం సక్కంగా చీలినట్టుగా ఉంది ఎక్స్రేలో. ఓకే. ఈ అంటే ఇన్సిడెంట్ ఎముకలు జరిగి కొంచెం గ్యాప్ ఉంది. ఓకే అండి, ఈ ఇన్సిడెంట్ జరిగి ఎంతకాలం అయిందండి? 2 నెలలు అవుతుంది మేడం. 2 months అయిపోయింది. రీసెంట్ గా మరి ఎక్స్రే తీయించారా? ఒకసారి తీపిచ్చాను మేడం, ఇంకా వెళ్ళలేదు. ఓకే, ఇప్పుడున్న సమస్య ఏంటి ఫైనల్ గా? ఎక్కువ నడిస్తే లోపల నొప్పి వస్తుంది మేడం. ఓకే డాక్టర్ గారు. సార్ అది విరిగిందని ఏమైనా చెప్పారా మీకు డాక్టర్ గారు? గ్యాప్ ఉంది సార్. గ్యాప్ ఉంది, కరెక్టే. గ్యాప్ విరగడం వల్ల వచ్చిన గ్యాపా, నార్మల్గానే ఉన్న గ్యాప్ పెరిగిందా? ఇరిగిందని చెప్పాడు సార్. సార్ ఇప్పుడు ఇరిగింది అంటే ఒక బొక్క అతకడానికి 4 వారాల పాటు పట్టి వేసి ఉంచాలి, లేదా 6 వారాల పాటు పట్టి వేసి ఉంచాలి. ఇలా 4-6 వారాలు పట్టి లేకుండా ఏదో నార్మల్ పట్టి వేసేసి మళ్ళీ నడుస్తాను అంటే బొక్క అతుక్కోదు. దాని మీద మళ్ళీ మీరు బరువు వేసి నడుస్తున్నా అని చెప్తున్నారు. సో అది అతికే అవకాశం మీరు ఇవ్వట్లేదు. ఇవ్వకపోవడంతో అది నొప్పి పెరుగుతుంది. ఎప్పుడు కూడా ఒక ఎముక క్రాక్ వచ్చినా విరిగినా దానికంటూ ఒక టైం ఉంటుందండి. 4 వారాలు, 6 వారాలు, 12 వారాలు ఇట్లా లెక్క ఉంటుంది దానికి. 2 వారాలు ఉన్నా సార్ మంచం మీద. 2 వారాలు సరిపోదండి. బొక్క ఏదైనా సరే 4 వారాలు మినిమం రెస్ట్లో ఉండాలి. మీరు అక్కడ ఏ డాక్టర్ చూపించుకున్నారో నాకు తెలియదు. మంచి ఆర్థోపెడిషన్ చూపించుకుంటే ఆ డాక్టర్ గారు నెల్లూరు. అదేనండి, ఇప్పుడు నాకు తెలియదు కదా, ఇప్పుడు ఆ డాక్టర్ గారి స్పెషలైజేషన్ తెలియదు, ఆయన ఎక్స్పీరియన్స్ తెలియదు. మనం ఏమీ తెలియనప్పుడు మనం దాని గురించి ఏం చెప్పలేము. సో నేను చెప్తుంది ఏంటిది అంటే 4 వారాలు ఖచ్చితంగా పట్టి ఉండాలి. 4 వారాల తర్వాత కూడా దాని మీద బరువు వేయకుండా నడవాలి. బరువు వేయకుండా నడుస్తూ ఒక వారం 2 వారాల తర్వాత మెల్లమెల్లగా చిన్నపిల్లలకి ఎలా నేర్పిస్తామో చిన్న అడుగులు వేస్తూ తక్కువ బరువు, అంటే మీ ఒంటి బరువులో ఒక 10%, 20%, 25% బరువు వేసి క్రమేపీ దాని 50%, తర్వాత 75%, తర్వాత 100% అలా మెల్లమెల్లగా పెంచుకుంటూ చెయ్యాలి. అదొక ప్రక్రియ. అలా చేస్తూ ఉంటే ఇప్పుడు మీకు వచ్చిన నొప్పి రాకుండా క్రమేపీ ఆ నొప్పి తగ్గుతుంది. సార్ ఇప్పుడు 1 వారం ఉండదు సార్, మళ్ళీ ఇంకో వారంలో లైట్ గా లోపల నొప్పి. ఏమండి, ఒక పని చేయండి, డాక్టర్ గారి నెంబర్ మేము డిస్ప్లే చేస్తున్నాము, ఒకసారి నోట్ చేసుకుని కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని, మీరు నెల్లూరు అంటున్నారు కాబట్టి ఎప్పుడైనా మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు చూపించుకుంటే బెటర్. ఓకేనా అండి? లేకపోతే దగ్గరలో ఉన్న అట్లీస్ట్ ఫిజియోథెరపీ ఎవరైనా ఉన్నారు చేసేవాళ్ళు అంటే కనుక వాళ్ళని సంప్రదించినా మీకు మంచి సొల్యూషన్ అయితే దొరుకుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడతాం డాక్టర్ గారు. హలో 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 హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రిజ్వానా మేడం. రిజ్వానా, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నా ఏజ్ 21 మేడం, 26 మేడం. ఓకే. రైట్ లెగ్ చాలా పెయిన్ మేడం నాకు. రైట్ లెగ్ ఏ ప్లేస్ లో పెయిన్ గా అనిపిస్తుంది? ఏ ప్లేస్ లో పెయిన్ గా అనిపిస్తుంది? ఇక్కడ క్యా బోల్తే అమ్మి, అంటే మోకాలి భాగంలో నొప్పిగా అనిపిస్తుంది. మోకాలు కింద నుంచి మొత్తం కాలు మొత్తం మేడం. ఓకే డాక్టర్ గారు, ఈ కండిషన్ మీ ఏజ్ ఎంత అన్నారమ్మా? 26 years. 26. ఎనీ థైరాయిడ్ అట్లా ఏమైనా ఉన్నాయన్నారా? బీపీ, షుగర్ అట్లా? ఏం లేదు సార్. బీపీ ఒకటి లో బీపీ. వైటమిన్ డెఫిషియన్సీ ఏమైనా ఉందని చెక్ చేయించారమ్మా? కాల్షియం డెఫిషియన్సీ, వైటమిన్ డెఫిషియన్సీ? లేదు. ఒకసారి వైటమిన్ డి ఒకసారి చెక్ చేయండి. వైటమిన్ డితో పాటు B12 కూడా ఒకసారి చెక్ చేయండి. B12తో పాటు మీ కాల్షియం, మీరు తీసుకునే ఫుడ్ ఎలా ఉంటుందమ్మా డైలీ? మామూలుగా టిఫిన్, ఇది లంచ్ అంతే సార్. టైం టు టైం తింటారా?
టైం టు టైం. కరెక్ట్గా తీసుకుంటారా? Morning 8. ప్రోటీన్స్ కానివ్వండి, కాల్షియం కానివ్వండి, పాలు తాగడము, ఎగ్స్ తినడము, డ్రై ఫ్రూట్స్ ప్రాపర్ స్లీప్ తీసుకోవడం. ఉంటుందా అండి మీకు? ప్రాపర్ స్లీప్ ఉంటుందా? స్లీప్ ఉంటది మేడం. 11 నుంచి వస్తుంది నైట్. ఓకే, నైట్ టైం ఎక్కువగా వస్తుంది. తొందర రాదు. పెయిన్ ఇప్పుడు మీకు ఏ టైంలో ఎక్కువ వస్తుంది? నైట్ టైం ఎక్కువ వస్తుంది సార్. డే మొత్తం ఏం తక్కువే కొంచెం. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నుంచోడమో, లేకపోతే మీరు ప్రొఫెషన్ ఏంటమ్మా మీది? హౌస్ వైఫే. అంటే నించోనే కుకింగ్ మొత్తం చేయాల. అదేనమ్మా, నాకు తెలిసి వైటమిన్ డెఫిషియన్సీ అయి ఉండాలి మీకు. వైటమిన్స్ కానీ కాల్షియం కానీ ఒకసారి చూపించి అవి ఏమైనా డెఫిషియన్సీ ఉంటే దానికి మెడికేషన్ ఇస్తారు డాక్టర్స్. ఎనీ జనరల్ ఫిజిషియన్ కానీ ఆర్థోపెడిషియన్ కానీ కలిస్తే సరిపోతుంది. ఎందుకంటే ఫిజియోథెరపీలో మీకు చేయడానికి ఏం లేదు మా, అకార్డింగ్ టు మీరు చెప్పిన దాన్ని బట్టి, మీరు చెప్పే చీఫ్ కంప్లైంట్స్ దాన్ని బట్టి, లేదు మీకు అన్ని లెవెల్స్ బాగానే ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అంటే దెన్ మజిల్ వీక్నెస్ అని ఒకటి ఉంటుంది. ఆ మజిల్స్ వీక్నెస్ వల్ల కూడా అవుతుంది, అప్పుడు మీకు ఫిజియోథెరపీ అవసరం ఉంటుంది. కానీ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ చేయాలి కాబట్టి ఫస్ట్ అసలు మీ వైటమిన్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో చూస్తే దాన్ని బట్టి మరి ఫిజియోథెరపీయా లేకపోతే మీరు మెడిసిన్స్తో క్లియర్ చేసుకొని ఇంట్లో మెయింటైన్ చేసుకుంటే అయిపోతుందని తెలుస్తుంది. డాక్టర్ గారు కాలర్ అని తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రాజమండ్రి సమీపంలో అండి, మా ఊరు పోనవరం. పేరు చెప్పండి. సుబ్బలక్ష్మి అండి, నా పేరు సుబ్బలక్ష్మి. ఓకే, ఏం పేరు? సుబ్బలక్ష్మి అండి. సుబ్బలక్ష్మి గారు, చెప్పండి ప్రాబ్లం ఏంటో. మా మనవరాలకి 3వ సంవత్సరం అండి. ఓకే. ఆవిడకి అత్తమాను ఒళ్ళు దొద్దలు వచ్చి పొక్కులు వచ్చేస్తున్నాయండి. స్కూల్కి వెళ్ళటం మానిపించేవాళ్ళకి వస్తుంది. మళ్ళీ చూపించి డాక్టర్ గారికి మళ్ళీ తగ్గుతుందండి. మళ్ళీ నేను నిలిపోయి మళ్ళీ వస్తుందండి. ఓకే. సో ఫిజియోథెరపీ కాదు, బట్ ఐ కెన్ సజెస్ట్ వన్ థింగ్. బ్లడ్ ఇది ఫిజియోథెరపీకి సంబంధించింది కాదు, కానీ డాక్టర్ గారు సజెస్ట్ చేస్తానంటున్నారు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అండి? ఇంకేం డౌట్ లేదండి. ఓకే. మీరు దానికి బ్లడ్ టెస్ట్ చేయించండి సార్. ఫస్ట్ కంప్లీట్ బ్లడ్ టెస్ట్ చేయించాలి. బ్లడ్ టెస్ట్ చేయించి బ్లడ్ రిపోర్ట్స్ తీసుకొని జనరల్ ఫిజిషియన్కి వెళ్ళి చూపించాలి. జనరల్ ఫిజిషియన్స్ చూపించాక ఇది బ్లడ్లో ఏమైనా చేంజెస్ వచ్చాయా లేకపోతే జనరల్ స్కిన్ ఎలర్జీ అయిందో చూస్తారు. చూసాక స్కిన్ ఎలర్జీ అయితే దేని వల్ల వస్తుంది అనేది కొన్ని టెస్టులు ఉంటాయి. డెర్మటాలజీ కూడా స్పెషలిస్ట్ ఉండాలి. నార్మల్ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే జస్ట్ వాళ్ళు చూసి ఏదైనా స్టెరాయిడ్స్ కానివ్వండి లేకపోతే నార్మల్ క్రీమ్స్ కానీ ఇస్తారు. కొన్ని చోట్ల ఏం చేస్తారు అంటే అది అసలు ఎందుకు వస్తుంది అని కొన్ని టెస్టులు ఉంటాయి. ఆ టెస్ట్ పర్ఫామ్ చేస్తారు స్కిన్కి. ఓకే. సో ఒక్కొక్కసారి కొంతమందికి వాటర్ పడకపోవడం వల్ల అవ్వచ్చు, ఎన్విరాన్మెంట్ పడకపోవడం అవ్వచ్చు, లేకపోతే మనం వేసుకునే క్లోత్స్, కొంతమందికి కొన్ని క్లోత్స్ పడవు, సబ్బు కొంతమందికి కొన్ని సబ్బులు పడవు, కొంతమందికి పౌడర్స్ పడవు, అలా చెప్పలేము. సో అసలు దేని వల్ల వస్తుంది, దేని వల్ల ట్రిగర్ అవుతుంది అనేది క్వశ్చన్ మార్క్ అన్నమాట. సో నేను చెప్పేది చాలా బేసిక్ అండి. యాజ్ ఎ ఫిజియోథెరపిస్ట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్లీన్ నాలెడ్జ్ అబౌట్ ఇట్, బట్ బేసిక్స్ తెలుసు కాబట్టి చెప్తున్నాను. బెటర్ టు కన్సల్ట్ ఎ జనరల్ ఫిజిషియన్ విత్ బ్లడ్ రిపోర్ట్స్ యాజ్ వెల్ యాజ్ ఎ స్పెషలైజ్డ్ డెర్మటాలజిస్ట్ హు ఆర్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ దిస్ థింగ్. ఓకే. చర్మ సంబంధిత సమస్యలు చూసే డాక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కన్సల్ట్ అయితే కనుక, ఏదైనా బ్లడ్ టెస్ట్కి సంబంధించి ఏమైనా రిపోర్ట్స్ తీసుకుని కన్సల్ట్ అయితే కనుక మీకు సమస్యకు పరిష్కారం దొరికే ఛాన్స్ ఉంటుందని చెప్పారండి. నెక్స్ట్ కాలర్తో మాట్లాడతాను డాక్టర్ గారు. హలో హలో హలో. ఓకే అండి, సరే మనం డిస్కషన్ కంటిన్యూ చేద్దాము. సో జన్యుపరమైన సంబంధిత సమస్యలు ఉన్నా కూడా క్లబ్ ఫుట్ వచ్చే ఛాన్స్ ఉంది. మరి జీన్స్కి సంబంధించి సమస్యలు ఉంటాయి అంటే ఈ జెనెటిక్స్గా అంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ పాస్ట్ హిస్టరీలో ఉందనుకోండి క్లబ్ ఫుట్ ఎవరికైనా, నెక్స్ట్ జనరేషన్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. ఎంత పర్సెంటేజ్ అండి? పర్సెంటేజ్ అంటే ఎగ్జాక్ట్గా ఇప్పుడు 1000 మందిలో ప్రతి ఒక్కరికి కామన్ అయిపోతుంది ఇప్పుడున్న జనరేషన్లో. ఓకే. ఎవ్రీ 1000 పీపుల్ 1 ఈజ్ ఎఫెక్టింగ్. ముఖ్యంగా ఇది ఎక్కడ చూసొచ్చు అంటే ట్విన్స్ ఉన్నప్పుడు, లేదా ఎనీ బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ లేడీస్కి ఆల్కహాల్ హ్యాబిట్స్ ఉన్నా, స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్నా, లేదు ఒకవేళ ప్రెగ్నెంట్ లేడీ ఉన్నారు బట్ ఇంట్లో ఎవరైనా స్మోక్ చేస్తారు, సెకండరీ స్మోకర్ అవుతారు ఇవిడ బికాస్ ఇన్హేలింగ్ దట్ స్మోకింగ్. సో ఇన్హేల్ చేయడం వల్ల దానివల్ల సెకండరీ అది అవుతుంది. ఇలాగా రకరకాలు ఉంటాయి. ఇవి బేసిక్స్ మనం డైలీ లైఫ్లో చూసేటివి, ఇవి ఎఫెక్ట్ అవుతాయి. ఇవి కాకుండా మనం ఉండే లైఫ్ స్టైల్, డైలీ లైఫ్ స్టైల్, ఈ 9 monthsలో నువ్వు లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది నీది, ఈ 9 monthsకి ముందు నీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది అంటే
ఎనీబడి హూ హ్యావింగ్ పాస్ట్ హిస్టరీస్, మెడికల్ హిస్టరీస్ ఉన్నాయి పాస్ట్గా, పాస్ట్లో ఏమన్నా ఆపరేషన్స్ కానివ్వండి, పాస్ట్లో ఏమన్నా పడినవి లేదా ఇన్సిడెంట్స్ ఉంటాయి, యాక్సిడెంటల్ ఇన్సిడెంట్స్ అవ్వచ్చు, పడినవి అవ్వచ్చు, లేకపోతే తెలియక కొన్ని తప్పిదాలు, ఎక్కువ బరువులు ఎత్తడాలు, ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అవి ఎఫెక్ట్ చూపిస్తాయి ఆర్గాన్స్ మీద. ఈ ఆర్గాన్ ఎఫెక్ట్స్ మనం ఏమనుకుంటాం, మనకు ఆ మినిట్ తెలియదు వీటివి ఫర్దర్గా అవుతాయి, ఎఫెక్ట్ ఉంటాయి అని. కొన్ని అలా అవుతాయి కావాలని. ఇప్పుడు అందరికీ అదే అవుతుందా అంటే కాదు, అయ్యింది అంటే ఏమో 1,00,000 రీజన్స్ ఉంటాయి అన్నమాట. ఈ 1,00,000లో మనం ఎన్నని వెతుక్కుంటాము. సో ఒక సముద్రంలో ఒక వాటర్ చుక్ వేసి ఆ వాటర్ చుక్ ఎక్కడ ఉందని వెతుక్కోవడం అన్నట్టు ఉంటుంది, ఇఫ్ యూ ఫైండ్ ద రీజన్స్. సో కొన్ని చాలా స్పెసిఫిక్గా తెలిసిపోతాయి మనకి. నేను ఇప్పుడు చెప్పేటివన్నీ మనకు తెలిసేటివి, కొన్ని తెలియవు ఇంకా మనకి వాట్ ఈస్ ద రీజన్ అనేది. బట్ దేర్ ఈజ్ సమ్ రీజన్, ఓకే, ఆబ్వియస్లీ. ఎనీ సో క్లబ్ ఫుట్ అనేది పుట్టుకతోనే వస్తుంది. పుట్టిన తర్వాత వచ్చేది క్లబ్ ఫుట్ కాదు. ఓకే, మరి దీనికి ట్రీట్మెంట్ అనేది సర్జికల్గా చేస్తారా లేకపోతే ఎట్లా జరుగుతుంది ట్రీట్మెంట్? రెండు ఉంటాయండి ఇందులో, కన్జర్వేటివ్ ఉంటుంది, సర్జికల్ ఉంటుంది. కన్జర్వేటివ్ వచ్చి కంప్లీట్ ఫిజియోథెరపీ బేస్డ్ ఉంటుంది, కంప్లీట్లీ. ఇంకా పుట్టినప్పటి నుంచి ఒక 3 months 6 months తర్వాత ఈ స్టార్ట్ ఫిజియోథెరపీ 3 monthsకే స్టార్ట్ చేస్తాము. అంటే అది ఉన్న సివియారిటీని బట్టి. ఎందుకంటే అంటే ఎంతో కొంత బెండ్ ఉన్నా సరే క్లబ్ ఫుట్ కింద చూస్తారా ఎట్లాగా? అంటే పసిపిల్లలకి చాలా సెన్సిటివ్ గా ఉంటాయి కదా. సింపుల్ అండి, ఇప్పుడు పాప కాలు ఇలాగ అంటుంటే కదులుతుంది, ఇది స్టిఫ్ ఉంటుంది. ఓకే, అంటే ఇటుండి మీరు అన్నా కూడా కంప్లీట్ గా స్ట్రైట్ అవ్వదు. ఓకే, సో పెయిన్ ఉంటుందా వాళ్ళకి? ఏడుస్తారు కదా పిల్లలు. ఒకవేళ మీరు బలవంతంగా ఇలా అన్నారు అనుకోండి, అటువంటి లక్షణాలు ఏమున్నాయో తెలుసుకుందామండి కాలర్ తో మాట్లాడిన తర్వాత. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నామండి. పేరు చెప్పండి. మా మనవడి గురించి మాట్లాడాలి. సరే, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్కారం అండి, చెప్పండి. నమస్కారం. మా మనవడికి 3 years అండి. 3 motions బోర్డు చూపించాము, ఎన్నిసార్లు టెస్ట్ చేయించినా గానీ ఇప్పటికి అదే ఉంది. ఏదో మెడిసిన్ ఇస్తారు, ఆ మెడిసిన్ వాడినప్పుడే అవుతుంది, మళ్ళీ అలాగే అవుతుంది. 3 motion కావట్లేదు, వాడికి ఇబ్బంది అవుతుంది. ఎందుకు అనేది. ఎక్కడ చూపించారు సార్ మీరు? చైల్డ్ స్పెషలిస్ట్ ఇక్కడ నిజామాబాద్లో. ఎవరికి, పీడియాట్రిషనా లేకపోతే జనరల్? పీడియాట్రిషనేనా? ఏమన్నారు ఆయన, డాక్టర్ గారు ఏమన్నారు? ఏం కాదు, అయిపోతుంది, అది కొన్నిసార్లు అలాగే అవుతుంది అని. 3 months 3 years? అది ఇస్తాడు, మెడిసిన్ ఇస్తాడు, అవి వాడినప్పుడే ఏదో కొద్దిగా ఉంటుంది మళ్ళీ. 3 months 3 years అండి బాబుకి? 3 years. 3 years. ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ తీసుకున్నా అంతేనా? ఏ కైండ్ తీసుకున్నా అంతే. ఒకవేళ ఓన్లీ ఫ్రూట్స్ తీసుకుంటే? ఫ్రూట్స్ తీసుకున్నా, ఏది తీసుకున్నా అలాగే ఉంటుంది. ఫ్రూట్స్ తినిపిస్తాము మేము, జ్యూస్ తాగిపిస్తాము, ఎంత ఇది ఉన్నా కానీ అలాగే ఉంటుంది. ఎండోస్కోపీ అట్లా ఏమైనా చేశారా? ఎండోస్కోపీ చేయలేరు, కాకపోతే బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అవన్నీ టెస్ట్లు చేయించారు. ఏం కాదు, పిల్లలే కదా, తగ్గిపోతుంది, అదే ఇది అవుతుంది అని చెప్పి ఏదో మెడిసిన్ ఇచ్చేస్తున్నారు, సిరప్ పోస్తారు, లేకుంటే ఏదో చేస్తారు. మరి ఒకసారి హైదరాబాద్ వచ్చి చూపించండి సార్. ఎక్కడ నుంచి? హైదరాబాద్కి తీసుకొచ్చి చూపించండి. నా నెంబర్ ఉంటుంది స్క్రీన్ మీద. ఒకసారి నాకు పర్సనల్ గా కన్సల్ట్ అవ్వండి ఆఫ్టర్ ద షో. నేను హైదరాబాద్లో ద బెస్ట్ పీడియాట్రిషియన్ 2-3 ఉన్నారు. నేను వాళ్ళలో ఒకరిని పర్సనల్ గా మాట్లాడి నేనే పంపిస్తాను మిమ్మల్ని. ఓకే, డాక్టర్ గారి నెంబర్ డిస్ప్లే చేస్తున్నామండి, ఒకసారి చూడండి, నోట్ చేసుకోండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. డాక్టర్ గారు, ఈ క్లబ్ ఫుడ్ గురించి లక్షణాలు ఏ విధంగా కనిపిస్తాయండి అసలు? లక్షణాలు అంటే క్లియర్గా మనకు విజిబుల్గా ఉంటుందండి. ఓకే, ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఏంటిది, ఇవన్నీ రావడానికి కారణాలు కదా, రీజన్స్. ఇది పుట్టినప్పుడు ఎట్లా ఉంటుందంటే, నేను ఆల్రెడీ చెప్పాను, కొన్ని షేప్స్ ఉంటాయి. అంటే అబ్నార్మల్గా కనబడుతుంది మన కాలు, నార్మల్గా కనబడదు. ఇప్పుడు ఈ పాదం ఇలాగే ఉంది, కాళ్ళు ఇట్లా ఉంటాయి జనరల్గా, వీళ్ళకి ఇలా ఉంటాయి. ఇప్పుడు దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది, క్రాస్నెస్ అనేది క్లియర్గా విజిబుల్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే, మీరు ఒకవేళ కాలు ఇలా అన్నా కూడా మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంది, అటు ఉండదు. ఓకే, మీకు అర్థమైంది కదా, స్టిఫ్నెస్ తెలుస్తుంది. ఎందుకంటే దీని వెనకాల ఎక్లిస్ టెండాన్ ఒక టెండాన్ ఉంటుంది అన్నమాట. ఆ టెండాన్ అనేది వీళ్ళకి షార్టనింగ్ ఉంటుంది. ఓకే, సో సర్జికల్ కరెక్షన్స్ ఏం చేస్తారు అంటే, ఈ ఎక్లిస్ టెండాన్ని రిలీజ్ చేస్తారు, రిలీజ్ చేసి కరెక్షన్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఏదైనా, ఇప్పుడు ఎగ్జాంపుల్ మేడం నేను అదే చెప్పాను, లిగమెంట్స్ టైట్ అవ్వడం, లూజ్ అవ్వడము, టెండాన్స్ టైట్ అవ్వడము, లూజ్ అవ్వడము అని అన్నీ మాట్లాడుకుంటాం మనం.
ముఖ్యంగా ఈ టెండాన్స్ టైట్ అయినప్పుడు ఏం చేస్తారు, ఆ టైట్ అయిన వాటిని రిలీజ్ చేసేస్తారు, సర్జికల్ ప్రొసీజర్స్ అవి. అవి రిలీజ్ చేసినప్పుడు వాళ్ళకి చాలా ఫ్రీ అయిపోతుంది. ఫ్రీ అయిన వెంటనే వాళ్ళు క్యాస్ట్ వేసి దానికి ఒక బ్రేస్ మొత్తం ఇట్లా ఇమ్మొబిలైజింగ్ చేసేసి వదిలేస్తారు. చేశాక అప్పుడు ఫిజియోథెరపీకి పంపిస్తారు. ఓకే. కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుంది అంటే ఈ కరెక్షన్ అనేది సర్జికల్గా కాకుండా కన్జర్వేటివ్గా కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఓకే ఫిజియోథెరపీతో. ఎందుకు అంటే అది క్రానిక్ స్టేజ్, అంటే బాగా ఓవర్ స్టిఫ్నెస్ లేదు, బట్ మూమెంట్ చేస్తుంటే ఉంటుంది కానీ స్టేబుల్గా లేదు. అంటే ఇప్పుడు ఫ్రీగా ఉంది కానీ స్టేబుల్గా లేదు. అప్పుడు మేము ఏం చేస్తాము, దానికి తగ్గట్టుగా వాళ్ళ పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల కాళ్ళ సైజుకి తగ్గట్టుగా ఒక బ్రేస్ మ్యానుఫ్యాక్చర్ చేయిస్తాం వాళ్ళకి కరెక్ట్గా ఎగ్జాక్ట్ సైజుకి. ఆ సైజుకి మ్యానుఫ్యాక్చరింగ్ చేయించి దాన్ని ఫిట్ చేస్తాం అన్నమాట. ఫిట్ చేసి నైట్ అంతా పెట్టేసి ఉంచుతాము. స్టార్టింగ్లో హీ విల్ ఇరిటేట్ అలాట్, బాబు ఆర్ పాప డెఫినెట్గా ఇరిటేట్ అవుతారు. ఎందుకు అంటే అలవాటు లేనిది, ప్లస్ నొప్పిస్తుంది. కానీ ఓవర్ ద పీరియడ్ అది వాళ్ళకి అలవాటు అయిపోయాక అది వాడే అవసరం రాదు. అయితే ఇది మళ్ళీ రీఅకరెన్స్ అవుతుందా అనే డౌట్స్ కూడా చాలా మందికి ఉంటాయి. తెలుసుకుందామండి కాలర్తో మాట్లాడిన తర్వాత. హలో 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 హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తే సార్, నా పేరు మాది దేవన్సేవ్ అండి, రాజమండ్రి అండి. ఓకే, పేరు చెప్పండి. నా పేరు బేబీ అండి. దేవి గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నేనండి, నాకు ధ్యానం బాగా చేస్తానండి నేను. ఓకే. అయినా సరే నా ఉన్న ప్రాబ్లం అసలు అలాగే ఎక్కువ అవుతున్నాయండి. భయం దడాండి, కంగారి ఈ పోవట్లేదండి. ఓకే, సో సైకలాజికల్ ఫీలింగ్స్ ఉన్నాయి మీకు? అంటే అండి, అంటే ఈ భయం మీరు ఫీల్ అవుతారా, వాటిని మీరు భయంగా ఫీల్ అవుతున్నారా, లేకపోతే మీకు నిజంగానే నీరసంగా ఉండడము, అలసటగా ఉండడం అలా అనిపిస్తుందా? నీరసంగానేనండి ఉంటదండి. మీకు అనిపిస్తుందా లేకపోతే నిజంగా అలాగే ఉంటారా? అనిపించడం వేరు. అర్థం చేసుకున్నామా, నేను అడిగేది అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను కూర్చొని ఉన్నాను, కూర్చునేటప్పుడు నాకు నొప్పులు రావడం వేరు. నేను కూర్చున్నాను కానీ నాకు నొప్పులు వస్తాయేమో, నాకు నొప్పిగా ఉందేమో అని ఆలోచించడం వేరు. అలా కాకుండా నాకు ఏమవుతుందండి, ఆల్రెడీ మందులు వాడతానండి, అయినా సరే ఏమవుతుందంటే అండి, నిన్న నుంచుంటే ఏదో ఊగిపోయినట్టు, ఇంకా బుర్రంతా నరాలన్నీ ఊగిపోయి కంగారు వచ్చినట్టు అలా అనిపించింది. న్యూరాలజిస్ట్ చూపించుకున్నారా అమ్మా? చూపించుకున్నానండి. ఏమన్నారు? ఆయన బెడ్ చెక్కబడింది, ఏం కాదమ్మా అని టాబ్లెట్స్ వాడాలని ఇచ్చారండి. మీ వయసు ఎంత అమ్మా? నా వయసు 45 అండి. ఎన్ని సంవత్సరాల నుంచి అనిపిస్తుంది ఇలా మీకు? ఎన్ని నెలల నుంచి? నాకు సంవత్సరాలు అయితే ఎక్కువే అండి, ఇంచుమించు ఒక 10 సంవత్సరాలు బట్టి. 10 సంవత్సరాల నుంచి టాబ్లెట్లు వాడుతున్నారా అమ్మా? వాడుతున్నానండి, అయ్యో వాడుతానే ఉన్నాను. ఏ ఊరు అన్నారమ్మా మీరు? రాజమండ్రి. రాజమండ్రి అండి. ఎక్కడ చూపించుకున్నారు రాజమండ్రిలో? రాజమండ్రిలోనండి, ఆదర్శ్ అండి, ఆదర్శ్. డాక్టర్ పేరేంటమ్మా? డాక్టర్ గారి పేరు నాకు మరి తెలియదు కానండి, ఆదర్శ్ హాస్పిటల్ అండి. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, నాకు రాజమండ్రిలో కొంచెం తెలిసిన డాక్టర్స్ ఉంటారమ్మా, దానికోసం అని అడిగాను. అవునండి. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి నాకు నేనేమంటున్నాను అంటే, న్యూరోకి సంబంధించింది కేసు నాకు అర్థమవుతుంది, కానీ న్యూరోలో అసలు మీరు ఏం చూపిస్తున్నారు, ఎలా చూపిస్తున్నారు అనేది చూసుకోండి. మళ్ళీ ఒకసారి కన్సల్ట్ అవ్వండి. మీరు మందులు వాడుతున్నా మీకు అలాగే అనిపిస్తుంది అంటే వాళ్ళు మెడిసిన్ చేంజ్ చేస్తారు మీకు మళ్ళీ. ఎందుకంటే 10 years అలా 2-3 సార్లు ఆయన అయ్యే ఇచ్చారు అంటే ఒకసారి సెకండ్ ఒపీనియన్ ఇంకో డాక్టర్ కలవండి. దేవి గారు, ఒక పని చేయండి, డాక్టర్ గారి నెంబర్ డిస్ప్లే చేస్తున్నాం, సూర్యసాయి అఖిల్ గారి నెంబర్ డిస్ప్లే చేస్తున్నాము, ఒకసారి నోట్ చేసుకుని షో అయిపోయిన తర్వాత ఒకసారి కాల్ చేసి మీకున్న కండిషన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. డాక్టర్ గారు సజెస్ట్ చేస్తారు ఏం చేస్తే బాగుంటుంది అనేది. ఓకేనా అండి? నా నెంబర్ అండి, ఈ ఫోన్ మామూలు చిన్న ఫోన్ అండి. ఓకే, టీవీలో చూస్తున్నారు కదా మీరు, పేపర్ మీద రాసుకొని ఒక 2-3 గంటల తర్వాత చేయండి అమ్మా. ఇప్పుడు చిన్న పిల్లల్లో అంటే అప్పుడే పుట్టిన శిశువు యొక్క పాదం చూస్తే తెలిసిపోతుంది అని చెప్పారు కదా. కొంతమంది ఏమనుకుంటారంటే, దీని మీద అవేర్నెస్ లేని వాళ్ళు ఎవరైనా ఏమనుకుంటారంటే, పిల్లలు పెరగంగా లేకపోతే అడుగులు వేయటం స్టార్ట్ చేయంగా మార్పు వచ్చేస్తుంది, అప్పుడే ఫిజియోథెరపీ అవసరమా లేకపోతే సర్జికల్గా వెళ్ళడం అవసరమా, ఇన్ని ఆలోచించి వాళ్ళు వెనకడుగు వేయడం జరుగుతుంటుంది. సో ఎటువంటి క్రానిక్ స్టేజ్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది, తెలుసో తెలియకైనా సరే? సింపుల్, నడవడం రాదు కదా మేడం, ఇంకొకటి అడుగు వేయలేరు. ఒకవేళ నిజంగా నడక అలవాటు చేసుకున్నారు అనుకుందాం, ఆ కాలం మీదే
ఆ ఒక్క డిఫార్మిటీ వల్ల మోకాలు తుంటి కూడా దెబ్బతింటుంది. ఓకే, మోకాలు దెబ్బతింటుంది, మోకాలతో పాటు తుంటి భాగం కూడా దెబ్బతింటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ కాళ్ళతో నడవాలి అంటే నువ్వు ట్రైనింగ్ ఏం చేస్తున్నావు, అదే కాళ్ళ మీద బరువు వేసి నడిపిస్తున్నావు. దాని కండరాలు ఎక్కడ ఉంటాయి? దాని కండరాల భాగం మారిపోయిందా, దాని లోడ్ మారిపోయిందా? ఇప్పుడు నేను వెయిట్ బేరింగ్, ఇప్పుడు నేనే వెయిట్ బేరింగ్ ఏంటంటే మడం మీద వేయాలి, ముందు పాదం మీద వేయాలి. ఇది నా వెయిట్ బేరింగ్ మెకానిజం నార్మల్ కాలుకి. ఇప్పుడు వంకరగా ఉన్న కాలు మీద వెయిట్ బేరింగ్ మెకానిజం ఎక్కడ ఉంది? దాని యొక్క బయోమెకానిక్స్ మారిపోతుంది కదా, దాని యొక్క డిగ్రీ, యాంగిల్ ఆఫ్ డిగ్రీ మారిపోతుంది. అంటే మెడికల్గా మాట్లాడుకుంటే చాలా ఉంటుంది మేడం. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కండరాలు, దానికి సంబంధించిన జాయింట్లు, కీళ్ళు ఉంటాయి కదా, అవి బాగా ఒక సైడ్ దెబ్బతినడము, ఇంకొక సైడ్ సపోర్ట్ చేయకపోవడము, ఒక సైడ్ బాగా బిగుసుకుపోవడము, ఇంకొక సైడ్ బలహీనంగా అయిపోయి వాటి పని చేయకుండా అయిపోతాయి. ఓకే, ఇది ఒక స్టేజ్ వచ్చాక ఏమవుతుంది అంటే నాకు ఆ మూమెంట్ కావాలి, ఖచ్చితంగా నేను తెచ్చుకోవాలి, ఓ 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో అనుకుంటే అప్పుడు ఇంకొక చోట నుంచి కండరాలు తీసుకొచ్చి ఇక్కడ వేయడము, ఇంకొక చోట ఏదైనా నరం యొక్క స్పర్శ కానీ ఏదైనా దెబ్బతిన్నది అనుకుందాం, నరమే దెబ్బతిన్నది అనుకోండి, స్పర్శ దెబ్బతింటుంది కదా, మళ్ళీ ఇంకొక చోట నుంచి నరం తీసుకొచ్చి వేయడం. అసలు అదృష్టం ఉండాలి ఇంకొకటి మళ్ళీ. ఓకే, ఇప్పుడు కండరం తెచ్చి ఇచ్చినా కూడా ఆ పని చేసే యోగం ఉందో లేదో తెలియాలి. అలా ఉంటే అదొక పెద్ద పని, అలా లేదనుకోండి ఉన్నదాన్ని కరెక్ట్ చేసుకొని జీవితాంతం దాంతో అడ్జస్ట్ అవ్వాలి. ఓకే, ఎప్పుడూ కూడా నేను ఎవరికైనా సజెషన్ ఏమిస్తాను అంటే ఫస్ట్ ప్రికాషన్, ప్రివెన్షన్, ఈ రెండు చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నీ దగ్గర నిజంగా డబ్బులు లేవు సర్జరీ చేయించుకోవడానికి, అట్లీస్ట్ ఫిజియోథెరపీ ద్వారా ఒక స్ప్లింట్ వేయించుకొని దాన్ని కనీసం ఇంట్లో మెయింటైన్ చేయాలి కదా. అది మెయింటైన్ నెగ్లెక్ట్ చేయకుండా మెయింటైన్ చేయగా దేవుడి దయ వల్ల అయిపోయింది అనుకుందాం, మంచిదే కదా, మీరు హ్యాపీ, నేను హ్యాపీ. ఒకవేళ కాలేదు అప్పుడైనా సర్జరీ చేయించాలి. అట్లీస్ట్ నీ దగ్గర టైం అన్నా ఉంటుంది కదా, 1 సంవత్సరమో 6 నెలలో 2 సంవత్సరాల్లో, ఈ లోపు దాన్ని డ్యామేజ్ చేయకుండా నువ్వు దాన్ని కాపాడాలి కదా. అంటే ఇప్పుడు మామూలుగా పుట్టుకతోనే అలా ఉన్నప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లోనే పుట్టిన వెంటనే చేయించుకోవడం ఛాన్స్ మంత్స్ అప్పుడే స్టార్ట్ చేస్తారండి. ఓకే, ఇప్పుడు నేనేం చెప్తాను, 3 months అప్పుడే మనం స్టార్ట్ చేస్తాం. బ్రేసింగ్ అంటాం దాన్ని. బ్రేసింగ్ అనేది 3 to 6 months. సర్జికల్ గా వెళ్ళాలన్నా కూడా వెంటనే వెళ్ళిపోవచ్చు అంటారా? లేదు, దానికి కూడా మీకు 6 months 1 year టైం తీసుకుంటారు. ఓకే, నేను అందుకే అంటున్నాను బ్రేసింగ్ అని. ఎందుకు అంటున్నాను, సర్జన్ దగ్గరికి వెళ్ళినా కూడా సర్జన్ ఏం చేస్తారు అంటే మనకి బ్రేస్ రాసిస్తారు అన్నమాట, ఈ బ్రేసింగ్ వెయ్యాలి అని చెప్పి. వాళ్ళు ఏం చేస్తారు, ఆ పాప బాబు కాల్ని ఒక మెజర్మెంట్ ఉంటుంది వాళ్ళకి, ఒక పిఓపి లాగా వ్యాక్సింగ్ లాగా ఉంటుంది, దాని ప్రకారంగా ఆ షేప్ వచ్చేలా తయారు చేసి ఆ సైజుకి తగ్గట్టుగా దానికి కరెక్షన్ వచ్చేలా చేసి కొద్ది కరెక్ట్ చేస్తారు. ఒకటేసారి కరెక్ట్ చేయరు దాన్ని కూడా. ఇప్పుడు ఇలా వంకర ఉందని ఇలా చేసేసి బ్రేస్ వెయ్యరు, ఇలా ఉంది దీన్ని కొంచెం 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 అలాగా ఒక 3 నెలలకు 6 నెలలకు ఒక షేప్ తీసుకొస్తారు దానికి. ఓకే, ఎప్పటికప్పుడు గ్రాడ్యువల్ గా చెక్ చేసుకుంటూ ఉంటారు, వీక్లీ. ఓకే, సో అలా చెక్ చేసుకుంటూ దాన్ని ఒక నార్మల్ పొజిషన్ తీసుకుని ట్రై చేస్తూ ఉంటారు. ఓకే, అప్పుడు నడక అన్ని మామూలుగానే ఉంటాయి. మంత్స్ లో బేబీ ఎలాగో నడవరు కాబట్టి దే ఆర్ ట్రైయింగ్ టు కరెక్ట్ ఇట్. కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ ఎప్పుడైతే అడుగులు వేయటం స్టార్ట్ అవుతుందో నార్మల్ ఇది మనకి తెలిసిపోతుంది కదా మేడం. బాబు ఎదిగేటప్పుడు అది కరెక్షన్ అవుతుంది అనుకోండి, అది కరెక్టింగ్ అవుతుంది కాబట్టి కరెక్షన్ చేస్తూ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు, మజిల్ ట్రైనింగ్ అంటాం. ఆ మజిల్స్ దానికి తగ్గట్టుగా ట్రైన్ అయ్యి, బట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి 100% నార్మల్ అనేది కాదు. ఓకే, కాలర్ ఉన్నారండి, కాలర్తో మాట్లాడదాం. హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు జ్యోతి గారు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నాకు కొంచెం ఈ మధ్యనే ఒక ఇయర్ నుంచి మోకాలు నొప్పి వచ్చిందండి. ఓకే, మీ లైవ్ చూస్తుంటే డాక్టర్ గారితో మాట్లాడాలని ఫోన్ చేస్తాను. సరే మాట్లాడండి. మీ వయసు ఎంత, మీ వెయిట్ ఎంత, ఇవి కూడా క్లియర్ గా చెప్పండి. నా వయసు వచ్చి 41 సంవత్సరం అండి. ఓకే, నా హైట్ వచ్చి 5.5 ఉన్నాను. నా వెయిట్ వచ్చి 64 kgs ఉన్నాను. ఓకే, ఈ మోకాలు నొప్పి సమస్యతో ఎప్పటి నుంచి సఫర్ అవుతున్నారు మీరు? ఈ మధ్య 1 year నుంచి వచ్చిందండి. చూపించుకున్నారా ఎక్కడన్నా? ఇక్కడ మా ఊరు వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు అండి. ప్రొద్దుటూరులో చూపించుకున్నాను. ఎముకలో ఎడమ కాలు నొస్తుంది, ఎముకలో గుజ్జు అయిపోయింది, ఎముక రాసుకుంటుంది అని చెప్పినాడు.
మా ఇంటి పక్కలో ఒక ఫిజియోథెరపీ, సీనియర్ ఫిజియోథెరపీ నాగేంద్ర అని ఉన్నాడు డాక్టర్. ఓకే. ఆయనకు చూపించింటే అక్క ఈ మోకాళ్ళు కొంచెం వెయిట్ తగ్గక్క అని చెప్పాడు. ప్లస్ మోకాలకు గుడ్లు అవుతుంది, ఎముక రాసుకుంటానని క్లియర్ గా చూపించినాడు ఎక్స్రేలో. కొన్ని గుడ్లు వచ్చేటట్టుగా టాబ్లెట్స్ ఇచ్చాడు, అవి వాడుతున్నాను. కానీ ఎక్కువ దూరం నడిస్తే తిరిగితే మోకాలు మస్తు అంటది. ఓకే. అమ్మ ఎన్ని అడుగులు వేయగలుగుతారు? 1 కిలోమీటర్ నడగలుగుతారా? ఏం సార్ 2 కిలోమీటర్లు కూడా అట్లా నడుస్తాను. మరి ఇంకేమమ్మా అమ్మ ఒక మాట చెప్తాను. మీకున్న కండిషను ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. ఆస్టియోఆర్థరైటిస్ అంటే మోకాళ్ళు అరగేదలది అనేది సహజం, వయసు పరంగా క్రమేపీ వస్తుంటుంది అందరికీ. కొంతమందికి ఎర్లీగా వస్తుంది, కొంతమంది లేటుగా వస్తుంది. మీకు కూడా అలాంటిదే. మీరు దానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ఆపరేషన్ అమ్మ. ఆపరేషన్ లేకుండా ఫిజియోథెరపీ తోటి అది నయం అయిపోతుందా అంటే కాదు. పెయిన్ మాత్రం తగ్గించవచ్చు. పెయిన్ మీరు చేయించుకున్నా కూడా దాని ప్రభావం మీకు 3 నెలలు 6 నెలలు అంతవరకే ఉంటుంది. తర్వాత మళ్ళీ తిరిగి వస్తుంది మెల్లమెల్లగా. ఫిజియోథెరపిస్ట్ గానే చెప్తున్నానమ్మా. నేను కావాలంటే ఇప్పుడు మీకు అది కూడా చెప్పచ్చమ్మా, ఫిజియోథెరపీ చేయించండి మంచి జరుగుతుందని. ఫిజియోథెరపీ ద్వారా మీకు నొప్పి తగ్గుతుంది, కొంతవరకు బెనిఫిట్ అవుతారు. దేనికి? సర్జరీని కొంచెం దూరం పోస్ట్ పోన్ చేయడం కోసం మాత్రమే. కంప్లీట్గా సర్జరీని పోస్ట్ పోన్ చేయలేము. మీరు ఎన్ని మందులు వాడినా, దానికి ఎన్ని ఇంజెక్షన్లు ఇచ్చినా, మీ వయసు పరంగా మీ యొక్క డైలీ లైఫ్ యాక్టివిటీస్ కానివ్వండి, దేని పరంగా చూసుకున్నా కూడా గుజ్జు అనేది రీఫామ్ కాదు. ఇంజెక్షన్స్ అవ్వనివ్వండి, మెడిసిన్ అవ్వనివ్వండి, అది కొంతవరకు సపోర్ట్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 1% గుజ్జు ఉంది, ఆ 1% గుజ్జుకి ఈ మందు పనిచేస్తుంది. అంటే త్వరగా ఆ ఉన్న 1% కూడా త్వరగా అరిగిపోకుండా కాపాడుతుంది, కానీ అరుగుదల మాత్రం జరుగుతుంది. కాబట్టి ఆపరేషన్ అనేది ఎప్పుడూ కూడా నేను కానీ లేకపోతే నాకు తెలిసిన సర్జన్స్ కానీ నాకు చెప్పేది ఏంటిది అంటే, పేషెంట్లకు కానీ మాకు కానీ 10 అడుగులు కూడా ఎప్పుడైతే మీరు వేయలేరో, అంటే మంచం నుంచి లేచి మీరు బాత్రూమ్కి వెళ్ళలేకపోతున్నారు, బాత్రూంలో నుంచి రూమ్లోకి రాలేకపోతున్నారు, లేకపోతే స్నానం చేయలేకపోతున్నారు, వీటన్నిటికీ ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకోవాలి. మీరు ఆల్రెడీ మీరు అంటున్నారు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు నడవగలుగుతున్నారు అంటే మీ కాలు ఇంకా చాలా బెటర్గానే ఉంది. ఇప్పుడు ఇంకా మీరు ఇంకో కొంతకాలం వరకు దాన్ని నడిపించవచ్చు. మీరు కొన్ని వ్యాయామాలు నేర్చుకోండి, ఫిజియోథెరపీ దగ్గర కొన్ని కండరాలకు సంబంధించిన వ్యాయామాలు నేర్చుకొని ఆ వ్యాయామాలు చేస్తూ మీరు కొంతకాలం గడిపిన తర్వాత ఎప్పుడైతే ఇంకా నా వల్ల కావట్లేదు, ఇంకా నేను ఈ నొప్పి భరించలేను అనుకుంటారు, అప్పుడు ఆపరేషన్ చేయించుకొని ఆపరేషన్ తర్వాత మళ్ళీ ఫిజియోథెరపీ ఉంటుందమ్మా. దీన్ని టీకేఆర్ అంటాం. టీకేఆర్ తర్వాత పోస్ట్ ఆపరేటివ్ ఫిజియోథెరపీ ఉంటుంది. అది మీరు ఎంత బాగా చేయించుకుంటే మళ్ళీ మీ కాళ్ళకు నొప్పి రాకుండా ఉంటుంది జీవితకాలంలో. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. రైట్ డాక్టర్ గారు, టైం అయిపోయింది కాబట్టి. సో ఓవరాల్గా పిల్లల్లో క్లబ్ ఫుడ్ సమస్యలు రావడానికి కారణాలు ఏంటి, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, సో సర్జికల్గా ఎంతవరకు వెళ్ళచ్చు లేదా ఫిజియోథెరపీ ద్వారానే ట్రీట్మెంట్ అనేది చేసుకుని ఆ ప్రాబ్లం నుంచి బయటపడచ్చు అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు అండ్ మా కాలర్స్ అడిగిన ప్రశ్నలకు కూడా చాలా చక్కటి సమాధానాలు వివరించినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. చూస్తారు కదండి, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.